హలో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ దానిలో బేసిక్స్ ఫండమెంటల్స్ తెలుసుకోకుండా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము రిస్కీ ఉంటుంది. ఈరోజు మనము స్టాక్ మార్కెట్లో లో రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి, హై రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి తెలుసుకుందాం. ఇది బిగినర్స్ కోసం ఉపయోగపడుతుంది. ఆల్రెడీ నాలెడ్జ్ బాగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదు. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి కొద్దిగా డబ్బులు ఎవరైనా సంపాదిస్తే వాళ్ళ మనసు ఎప్పుడు స్టాక్ మార్కెట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇది హ్యూమన్ టెండెన్సీ, ఇందులో తప్పేం లేదు. కానీ ఇందులో వాస్తవాలు ఏమిటి, అవాస్తవాలు ఏమిటి అని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ముఖ్యంగా ఆలోచించాల్సింది గ్రీడీనెస్ అంటే అత్యాశ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏదో టైంలో దాంట్లో దెబ్బతింటారు. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది, అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది స్టాక్ మార్కెట్లో చాలా ముఖ్యమైనది. ఇది చూడడానికి వినడానికి వింతగా ఉంటుంది, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్స్. బేసిక్గా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూద్దాము. ఈ లెఫ్ట్ సైడ్ రాసినటువంటివి లో రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. రైట్ సైడ్ ఉన్నవి హై రిస్కీ. లో రిస్కీ వచ్చేప్పటికి మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ అండ్ సెకండరీ మార్కెట్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా మనము స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లెక్క. మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతాము, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లోనే అంటే కంపెనీస్లోనే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. హై రిస్క్కి వచ్చేప్పటికి ఇంట్రాడే అంటే ఏ రోజుకి ఆ రోజు బై చేయడం, సెల్ చేయడం, లేకపోతే సెల్ చేయడం, బై చేయడం, అంటే ఇంట్రాడే సెటిల్మెంట్లో స్టాక్స్ని కొనడం, అమ్మడంని ఇంట్రాడే అంటారు. డెరివేటివ్స్ అనేది అన్నిటికంటే హై రిస్కీ. దీంట్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్కువ డబ్బులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ఇంట్రాడే మరియు డెరివేటివ్స్లో ఏమవుతుందంటే అసెట్ని మనము కొనము. అంటే నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో, ఐపీఓలో, సెకండరీ మార్కెట్లో అయితే మనము షేర్స్ని మనం కొంటాము, మన పేరు మీద షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే దీన్ని డెలివరీ బేస్డ్ బయ్యింగ్ అంటారు. కానీ ఇంట్రాడేలో మరియు డెరివేటివ్స్లో ఏమవుతుందంటే ఇవి ఇంట్రాడే అనేది సాయంత్రం కల్లా మనం సెటిల్మెంట్ చేస్తాము. అంటే మన దగ్గర షేర్స్ లేకపోయినా మనం కొనుగోలు చేయొచ్చు. అట్లా మన దగ్గర షేర్స్ లేకపోయినా మనం అమ్మచ్చు. అట్ ద సేమ్ టైం కొనుగోలు చేసి అమ్మచ్చు, అమ్మిన తర్వాత కొనుగోలు చేయొచ్చు. ఈ రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత డెరివేటివ్స్ అంటే డెరైవింగ్ ఫ్రమ్ యాన్ ఎసెట్. అంటే ఆ ఎసెట్ని మనం కొనకుండా దాని వాల్యూని మనం డెరైవ్ చేస్తాం. డెరైవింగ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎసెట్ బేస్డ్ ఆన్ ద అండర్లయింగ్ ఎసెట్ అంటారు. అంటే ఒక వాల్యూ, అంటే ఒక రిలయన్స్ షేర్ ఉందనుకోండి, ఆ రిలయన్స్ షేర్ని మనం పర్చేజ్ చేయకుండా దానికి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ని మాత్రమే పర్చేజ్ చేస్తాము. అవేంటో డీటెయిల్గా మాట్లాడుకుందాం. తక్కువ రిస్క్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళినట్టయితే మొట్టమొదటిగా మ్యూచువల్ ఫండ్స్. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసి ఇవి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాకపోతే మనము డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 1 లేదా 4-5 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని మంచి చెడులు తెలుసుకొని ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు, వాళ్ళ ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు తన నాలెడ్జ్ని, అంటే తన ఎక్స్పర్టైజ్ని ఉపయోగించి కొన్ని మంచి కంపెనీలని కలెక్టివ్ బేసిస్లో కొన్ని మంచి కంపెనీలని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మనకి రిస్క్ తగ్గుతుంది, కొద్దిగా రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, ఇట్లాంటి వాటిని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. మనం ఇచ్చిన డబ్బుని వీళ్ళు మేనేజ్ చేస్తూ డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే బ్యాంకుల్ని ఆర్బీఐ ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని సెబీ అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే ఇది ఒక రెగ్యులేటరీ అంటారు, దీన్ని కంట్రోలింగ్ అథారిటీ అంటారు. తర్వాత యాంఫీ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. దేశంలో ఉన్నటువంటి ఏవైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయో ఈ అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యాంఫీలో సభ్యులుగా ఉంటాయి. ప్రస్తుతానికి భారతదేశంలో సెబీ వద్ద 45 ఏఎంసీ కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. సెబీ అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషను, యాంఫీ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషను. ఈ 45 కంపెనీలు హెడ్స్ ఎవరైతే ఉంటారో అందులో మేనేజింగ్ డైరెక్టర్స్, లేకపోతే అందులో ఉన్నటువంటి డైరెక్టర్స్, అట్లాంటి వాళ్ళు ఈ యాంఫీ అనే దాంట్లో సభ్యులుగా ఉంటారు. అంటే ఈ 45 కంపెనీలు యాంఫీలో సభ్యులుగా ఉండి
మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయడానికి వాటి మంచి చెడులు మాట్లాడుకోవడానికి ఉంటారనమాట. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా కొనుగోలు జరుగుతుందంటే మనకి కస్టమర్కి కేవైసీ ఉండాలి. అంటే నో ఎవర్ కస్టమర్ నామ్స్ ప్రకారము మ్యూచువల్ ఫండ్ కంపెనీ వద్ద మన డీటెయిల్స్ ఉండాలి. తర్వాత దీంట్లో డైరెక్ట్ ఆప్షను, రెగ్యులర్ ఆప్షను, గ్రోత్ ఆప్షను, డివిడెండ్ ఆప్షను ఉంటాయి. అంటే డైరెక్ట్ అంటే మనము బ్రోకర్ ఆర్ మీడియేటర్ సంబంధం లేకుండా డైరెక్ట్గా ఫండ్ హౌస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ఆప్షన్ అంటాము. రెగ్యులర్ ఆప్షన్ అంటే బ్రోకర్ లేదా మీడియేటర్ యొక్క ఏజెంట్ కోడ్ వేసుకొని ఇన్వెస్ట్ చేయడాన్ని రెగ్యులర్ ఆప్షన్ అంటాము. అది కూడా మంచిది, ఎందుకంటే మనకి నాలెడ్జ్ సరిగ్గా లేనప్పుడు మనము మీడియేటర్ ద్వారా మనం వెళ్ళినట్టయితే మంచి ఫండ్ని అతను సెలెక్ట్ చేసి పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత గ్రోత్ ఆప్షన్, డివిడెండ్ ఆప్షన్. గ్రోత్ అంటే కంపెనీ లాభాలను సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా ఆ లాభాలు మళ్ళీ క్యాపిటల్లోకి అంటే మన ఇన్వెస్ట్మెంట్లోకి యాడ్ అయ్యి మన ఫండ్ వాల్యూ పెరుగుతుంది. డివిడెండ్ ఆప్షన్ అంటే పీరియాడికల్గా వచ్చేటువంటి డివిడెండ్ని మనం తీసుకుంటాం కాబట్టి కొంచెము గ్రోత్ తక్కువ ఉంటుంది, బట్ అల్టిమేట్గా ఇది కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ పెరుగుతుంది. గ్రోత్ ఆప్షన్ కంటే డివిడెండ్ ఆప్షన్లో కొంచెం వాల్యూ మనం ఓవరాల్గా ఫ్యూచర్లో వాల్యూ తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్ఐపి అండ్ లంసమ్. ఎస్ఐపి అంటే నెలవారీగా అంటే స్పెసిఫిక్ డేట్ ప్రకారము కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎస్ఐపి రూపంలో చేస్తారు. లంసమ్ అంటే ఒక్కసారిగా మనం పెద్ద అమౌంట్ని పెట్టడం. 5,000 నుంచి లంసమ్ అనేది ఎంతవరకైనా పెట్టచ్చు. 5,000, 10,000, 50,000, 1,00,000 ఎంతవరకైనా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. తర్వాత రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే మన ఫండ్ని మనం క్యాన్సిల్ చేసుకొని డబ్బులు వెనక్కి తీసుకోవడాన్ని రిడెంప్షన్ అంటారు. అంటే మన యూనిట్స్ని రిడీమ్ చేసుకొని డబ్బులు విత్డ్రా చేసుకోవడం అనమాట. ఎగ్జిట్ లోడ్. ఎగ్జిట్ లోడ్ అంటే మనం మ్యూచువల్ ఫండ్లో నుంచి వైదొలుగుతున్నప్పుడు అంటే మన డబ్బును వెనక్కి తీసుకొని బయటకు వస్తున్నప్పుడు కంపెనీ వారు చేసే ఛార్జ్ని ఎగ్జిట్ లోడ్ అంటారు. అంటే సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్లో 1 ఇయర్ పాటు మనం కంటిన్యూ చేయాలి. 1 ఇయర్ కంటే తక్కువ టైంలోనే మనము విత్డ్రా చేసుకుని మన మనీ వెనక్కి తీసుకున్నట్టయితే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. కొన్ని ఫండ్స్కి ఇది మినహాయింపు ఉంటుంది. తర్వాత మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే యాక్టివ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ అనమాట. యాక్టివ్ ఫండ్స్ అంటే అయితే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్లో పెడతారు. అంటే కొంత ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లోను, కొంత ఇన్వెస్ట్మెంట్ని ఐటీ సెక్టార్లో, కొంత ఫార్మా సెక్టార్లో, కొంత రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ఫ్రా సెక్టార్లో, కొంత ఆటోమొబైల్ సెక్టార్లో, కొంత ఎఫ్ఎంసీజీలో, ఈ విధంగా డిఫరెంట్ సెక్టార్స్లో పెట్టే ఫండ్స్ని యాక్టివ్ ఫండ్స్ అంటారు. అంటే వాళ్ళు కాంపోజిషన్ ఉంటుంది, అంటే కొంత ప్రపోర్షన్లో ఒక్కొక్క కంపెనీలో కొంత భాగాన్ని పెడుతూ ఉంటారు అనమాట. అది ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అనేవి చాలా సులభంగా అర్థం చేసుకోగల ఫండ్స్. అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ 50లో కానీ, నెక్స్ట్ 50లో కానీ పెట్టే ఫండ్స్ని ఇండెక్స్ ఫండ్స్ అంటారు. ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేవి కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది, సేఫ్ ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్తో పోలిస్తే దీంట్లో రిస్క్ తక్కువ మరియు సేఫ్ ఉంటుంది. ఒక్కోసారి ఇండెక్స్ ఫండ్స్ కంటే కూడా యాక్టివ్ ఫండ్స్లోనే మనకి రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే దాంతోపాటుగా మార్కెట్ని అనుగుణంగా రిస్క్ కూడా ఉంటుంది. అయితే ఇండెక్స్ ఫండ్స్లో మార్కెట్కి అనుగుణంగా ఇవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంటాయి కాబట్టి కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది. తర్వాత లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్ అంటే స్వల్పకాలం అంటే షార్ట్ టర్మ్ కోసం, అంటే 1 వీక్, 10 డేస్, 30 డేస్, 60 డేస్, ఈ విధంగా తక్కువ కాలం కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ని లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో కూడా మనకు కొద్దిపాటి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే మార్కెట్ బేస్డ్ ఆధారపడి ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా మనం కొన్న వాల్యూ కంటే తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఎవరైనా స్టాక్ మార్కెట్ త్రూ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంటే కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ తన వాల్యూ కొద్దిగా తగ్గినప్పటికీ భయపడకుండా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనం పెట్టిన డబ్బులు ఒకసారి మైనస్ చూపిస్తుంటాయి. అంటే మీరు 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 45,000, 42,000 పోయే అంతవరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మార్కెట్ని బట్టి. కానీ భయపడకుండా మన ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేసుకునే వాళ్ళే మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అవ్వాలి. స్టాక్ మార్కెట్లోని లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో మరి ఒక ఆప్షను ఐపీఓస్. ఐపీఓస్ అంటే నథింగ్ బట్ ఒక కొత్త కంపెనీని స్టాక్ మార్కెట్లో ప్రవేశపెట్టడాన్ని ఐపీఓ అంటారు. అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. అంటే ఏదైనా ఒక కంపెనీ తన కార్యకలాపాలను సాగిస్తూ మార్కెట్లో మంచి రెప్యుటేషన్ సంపాదించిన తర్వాత వాళ్ళ పెట్టుబడి సరిపోనప్పుడు, బ్యాంకుల ద్వారా వాళ్ళకి లోన్స్, వాళ్ళ పెట్టుబడి ఇవన్నీ సరిపోనప్పుడు పెద్ద మొత్తంలో డబ్బుని సేకరించి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐపీఓ రూపంలో మార్కెట్లోకి ఎంటర్ అవుతారనమాట. అంటే ఈ ఐపీఓలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి రెప్యుటేషన్ ఎక్కువ ఉంటుంది.
కొద్దిగా రెప్యుటేషన్ ఉన్న వాళ్ళకి ఐపీఓలు అంత సక్సెస్ఫుల్గా వాళ్ళ స్టాకు ఇష్యూ కాదనమాట. ఉదాహరణకు తీసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 3-4 కంపెనీలు మాత్రమే ఐపీఓలో సూపర్ సక్సెస్ అయినాయి. అంటే రీసెంట్గా చూస్తే మనము డీమార్ట్, ఐఆర్సిటీసీ, ఎస్బీఐ కార్డ్స్, ఈ 3 కంపెనీలు పెద్ద మొత్తంలో నిధులను సేకరించడానికి ఐపీఓలోకి వచ్చి సక్సెస్ అయినాయి. కరోనా వైరస్ కారణంగా ఎస్బీఐ కార్డ్స్ అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మిగతా 2 కంపెనీలు చాలా వాటి ఇష్యూ ప్రైస్తో పోల్చితే మార్కెట్ ప్రైస్ చాలా ఎక్కువగా కోట్ అయ్యి మంచి లాభాలను ఆర్జించాయి. ఈ ఐపీఓలో ఏం జరుగుతుందంటే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రమోటర్స్ ఎక్కువ స్టేకు కలిగి ఉంటారు. అంటే ఒక కంపెనీ ఒక 100 కోట్లకి ఐపీఓ రిలీజ్ చేసి 100 కోట్లను మార్కెట్ నుంచి కలెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 30 నుంచి 40 కోట్లు లేకపోతే 50 నుంచి 60 కోట్లు ప్రమోటర్స్ తన వాటాగా పర్చేజ్ చేస్తారు. తర్వాత దీన్ని ప్రాస్పెక్టస్ విడుదల చేస్తారు. అంటే ఆ కంపెనీ పూర్వపరాలు ఏంటి, దాని కంపెనీ యొక్క ట్రాక్ ఎలా ఉంది, దాని బిజినెస్ ట్రాక్ ఎలా ఉంది, వాళ్ళ మైల్ స్టోన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ రంగంలో వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా డీటెయిల్స్ని పొందుపరుస్తారు. దీన్ని సెబీకి సమర్పిస్తారు. సెబీకి సమర్పించిన తర్వాత ఈ ఐపీఓని అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తారు. సాధారణమైన ఇన్వెస్టర్లు ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు డీమ్యాట్ అకౌంట్లో 15,000 వరకు మించకుండా ఒక్కొక్క లాట్ని క్రియేట్ చేస్తారు. ఆ 15,000 వరకు ఉన్నటువంటి లాట్ని మనము పర్చేజ్ చేయొచ్చు అనమాట. అంటే మనము బిడ్ వేయచ్చు, డైరెక్ట్గా మనం పర్చేజ్ చేయడానికి ఉండదు, బిడ్ వేయచ్చు. అంటే ఈ విధంగా బిడ్ వేసిన తర్వాత లాటరీ సిస్టంలో మనకి షేర్స్ అలాట్ అవుతాయి. ఆ విధంగా లిస్టింగ్లో స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది లిస్టింగ్ అవుతుంది. మార్కెట్లో రెప్యుటేషన్ బాగా ఉన్నట్లయితే ఆ కంపెనీ ఇష్యూ ప్రైస్ కంటే కూడా మార్కెట్ ప్రైస్ చాలా ఎక్కువ కోట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 100 రూపాయలకి వాళ్ళు ఇష్యూ ప్రైస్ కోట్ చేస్తే కనుక చాలామంది ఎగబడి బిట్స్ కొనుగోలు చేస్తారు. తర్వాత వాళ్ళకి అలాట్ అయిన తర్వాత మార్కెట్లో దాని ప్రైస్ 100 రూపాయలది కాస్త 150 కావచ్చు, 200 కావచ్చు, ఈ విధంగా లిస్ట్ అవుతుంది. దీన్నే లిస్టింగ్ గెయిన్స్ అంటారు. ఇష్యూ ప్రైస్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఐపీఓ రూపంలో వచ్చేటువంటి కంపెనీకి మంచి రెప్యుటేషన్ ఉన్నట్లయితే వాళ్ళు ఇష్యూ ప్రైస్ని ఎక్కువ అమౌంట్ ఫిక్స్ చేస్తారు. అంటే ఇష్యూ ప్రైస్లో ఫేస్ వాల్యూ ప్లస్ ప్రీమియం ఉంటుందన్నమాట. సాధారణంగా ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉంటుంది. ప్రీమియము వాళ్ళ కంపెనీకి ఉన్నటువంటి పరపతిని బట్టి, రెప్యుటేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. రీసెంట్గా ఉన్న ఐపీఓలో చూస్తే ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళకి మంచి మార్కెట్లో రెప్యుటేషన్ ఉంది కాబట్టి 10 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్నటువంటి షేర్కు 745 రూపాయలు ప్రీమియం నిర్ణయించారు. అంటే టోటల్గా 10 రూపాయలు ప్లస్ 745 అంటే 755 రూపాయలకు ఇష్యూ ప్రైస్ విడుదల చేశారనమాట. అంటే ఒక షేర్కి కొనుక్కునే ఇన్వెస్టర్ 755 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే రెప్యుటేషన్ బాగా ఉన్న కంపెనీలు ఎక్కువ ప్రీమియంని ఫిక్స్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఈ విధంగా ఐపీఓ అనేది ఉంటుంది. కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఐపీఓలో ఎవరైతే పర్చేజ్ చేయలేకపోయారో వాళ్ళు సెకండరీ మార్కెట్లో, అంటే మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఆ షేర్ని మనం కొనుగోలు చేసుకోవచ్చు అప్పుడు ఉన్నటువంటి రేట్ని ప్రకారం. లో రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్లో మరొక ఆప్షను సెకండరీ మార్కెట్స్ అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్లో మనం లిస్ట్ అవుతున్న షేర్లని డైరెక్ట్గా పర్చేజ్ చేయడం. అంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కోవడం కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది. ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న షేర్స్ని మనం కనుక్కోవాలంటే కొద్దిగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో క్రేజ్ ఉందని చెప్పేసి మనం కొనుక్కోకూడదు. ఈ విధంగా కొద్దిగా స్టడీ చేసుకొని కొనుక్కుంటే కొద్దిగా రిస్క్ తక్కువ ఉంటుంది. దీంట్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. అంటే మార్కెట్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో మనం ఆ ఫ్లక్చుయేషన్స్ని మనం ముందుగానే అంచనా వేయాలి. అంటే మనం రెండు పక్కల ఎటువైపు మార్కెట్ పోతుందో, అంటే ప్రైస్ ఎక్కువైనా ప్రైస్ తక్కువైనా మనం మానసికంగా సిద్ధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా ఫండమెంటల్ స్ట్రాంగ్ షేర్స్ని పర్చేజ్ చేసుకుంటే ఇది కూడా రిస్క్ తక్కువ ఉంటుంది. దీంట్లో మనము వాటి ట్రాక్ రికార్డ్ని పరిశీలించాలి. మనకి వెబ్సైట్స్లోను, కంపెనీ వెబ్సైట్స్లోను, లేకపోతే గూగుల్లోను, ఎన్ఎస్సిలోను, మనీ కంట్రోల్లోను, లేకపోతే చాలా మొబైల్ యాప్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఆ కంపెనీ గురించి మనం స్టడీ చేసి అప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఇకపోతే హై రిస్కీ ఆప్షన్స్లోకి వచ్చినట్లయితే ఇంట్రాడే సెటిల్మెంట్ అంటారు. అంటే ఇంట్రాడేలో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆర్ సెల్లింగ్ అండ్ బయ్యింగ్, దీన్నే మనం ఇంట్రాడేలో షేర్స్ పర్చేజ్ చేయడం అంటారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ స్వల్పకాలిక టైంలో, అంటే ఒక రోజులోనే పర్చేజ్ చేయడము, సెల్ చేయడము చేసి ఎక్కువ లాభాలను ఆర్జించాలని చూస్తుంటారు. కాకపోతే ఇది అన్నిటికంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ మార్కెట్లో టెక్నికల్ స్టడీస్ ప్రకారము పైవట్ చార్ట్స్
క్యాండిల్ స్టాక్ అనాలిసిస్, బొలింజర్ బ్యాండ్, ఆర్ఎస్ఐ, ఎంఏసిడి ఇటువంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఈ టెక్నికల్ స్టడీస్ చేసేవాళ్ళు ఈ టెక్నికల్ టర్మ్స్ ప్రకారము లేదంటే మార్కెట్ న్యూస్ ప్రకారము అప్డేట్స్ ప్రకారము పలానా స్టాక్ పెరుగుతుంది లేదా పలానా స్టాక్ తగ్గుతుంది, ఈరోజు ఇంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది, ఇంతవరకు తగ్గే అవకాశం ఉంటుందని కొన్ని రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ రికమెండేషన్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా రికమెండేషన్స్ మనకు వచ్చినా కానీ వాటిని మన మైండ్తో మనం ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. ఎంతగా ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దేనికైనా సిద్ధంగా ఉండి ఇన్వెస్ట్మెంట్లో లాభ నష్టాలకి రెండింటికి సిద్ధంగా ఉండేవాళ్ళు మాత్రమే ఇంట్రాడేలోకి ఎంటర్ అవ్వాలి. ఈ ఇంట్రాడేలో మార్నింగ్ 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పర్చేజ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంటాయి. ఇంట్రాడేలో వెరైటీ ఏంటంటే మన దగ్గర క్యాపిటల్ ₹1,00,000 ఉందనుకోండి, మన ₹1,00,000కి గాను మనం 5 లక్షల వరకు పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క కంపెనీని బట్టి అంటే ఆ